జీవన సంగీతం 5వ భాగం. అంతేనంటావా? అంతకన్నా మీరేం చేయగలరు? నిజమే, కాత్యాయనికి వ్యతిరేకంగా ఏం చేయగలను? చేసి ఎలా ఉండగలను? నా ధైర్యాన్ని ఎప్పుడో పీల్చేసింది. కానీ శంకరం, కూతురు పైన మమకారం నన్ను నిలవనివ్వటం లేదు. ఇటు భార్య, అది నువ్వన్నట్లు అన్నమాట ప్రకారం ఏ అఘాయిత్యమైనా చేస్తే నా జీవితం అంధకారమవుతుంది. మళ్ళీ ఈ చిన్నపిల్లలు అనాథలవుతారు. వాళ్లను ఎవరు సరిగ్గా చూస్తారు? ఇటు భార్య, అటు కూతురు, వీళ్ల మధ్య నేను బ్రతకలేను. ఆ ధర్మప్రభువుకు నా మీద దయలేదు. ఎందుకు నేను జీవించటం? ఎవరికి లాభం చేస్తున్నానో? ఈ దుఃఖాలకంతటికీ కారణం నేనే. శంకరం, నేను దానితో పోయినా బాగుండేది. ఈ అసమర్థపు జీవితం ఎవ్వరికీ వద్దు అన్నాడు బాధగా వెంకటేశ్వర్లు. ఊరుకో అన్నాడు ఓదార్పుగా. ఊరుకోక ఏం చేస్తాను? ఈ విషయం చూస్తే బాధగానే ఉంటుంది, కానీ ఇంట్లో పరిస్థితిని బట్టి పోవాలి అన్నాడు శివశంకర శాస్త్రి. దాని ఉసురు అంటకపోదు. నా చిట్టి తల్లిని పెట్టిన ఉసురు ఊరికే పోదు. నా చిట్టి తల్లిది మంచి మనస్సు. మంచి మనస్సును కష్టపెడితే భగవంతుడు క్షమించడు. ఆడపిల్ల ఉసురు అంటకపోదు. ఆడపిల్ల పుట్టినింటికి లక్ష్మి. ఆడపడుచుని ఎంతో గౌరవంగా చూడాలి, లేకపోతే ఈ ఇంట్లో లక్ష్మి ఉండదు. వాడికి పెళ్ళైనా చేయలేదు. ఈ శ్రావణ మాసంలో వదినగారి దగ్గరికన్నా వెళ్ళేది అన్నాడు బాధగా వెంకటేశ్వర్లు. అవును, బ్రహ్మాజీ పెళ్లి చెయ్యండి. వాడిష్టం. వాడికి ఇంటి పరిస్థితి తెలుసు. మౌనంగా ఊరుకున్నాడు శివశంకర శాస్త్రి. అమ్మాయిని తీసుకురావద్దంటావు అన్నారు వెంకటేశ్వర్లు. అదే మంచిదనిపిస్తోంది. కొంచెం సేపు ఉండి వెళ్ళిపోయాడు శివశంకర శాస్త్రి. సాయంత్రం 4 గంటలకి వెంకటేశ్వర్లు జయంతి దగ్గరికి బయలుదేరాడు. వెంకటేశ్వర్లు వెళ్ళేటప్పటికీ రంగవల్లిక తీరుస్తోంది. తండ్రిని చూసేటప్పటికీ ఆమె నయనాలు సంతోషంతో విప్పారితమయ్యాయి. కానీ మరుక్షణంలో హృదయంలో విషాదం ఆవరించింది. తండ్రిని చూసి అత్తగారు మళ్ళీ సూటిపోటి మాటలు మొదలు పెడుతుందని జయంతికి తెలుసు. అందుకనే, ఎందుకొచ్చారు నాన్న అంది ప్రేమాభిమానాలతో జయంతి. అదేమిటమ్మా, ఇక్కడికి వస్తే మీరు స్వీకరించేవి మీకు తెలియవా నాన్న? గౌరవం లేని చోటుకు వెళ్ళి అవమానింపబడుతూ ఉంటే ఏ కన్న కూతురు సహించగలదు? నీ బాధ నాకు తెలుసమ్మా. వీళ్ళు నిన్ను అంటారని నేను నీకు దూరంగా పోతానా, పారిపోతానా? వీళ్ళ మాటలతో నాకు పనిలేదు. నువ్వు సుఖంగా ఉండాలి. కన్న తండ్రి హృదయం కోరేది అదేనమ్మా. పిన్ని వలన నీ జీవితం ఇలా అయిందమ్మా. తండ్రి ఈ అసమర్థతకి నువ్వు బలయ్యావు. నాకంతా తెలుసు, కానీ నేను అసమర్థుడిని అన్నారు బాధగా వెంకటేశ్వర్లు. నాకేం నాన్న, నేను హాయిగా ఉన్నాను. ఆయన నన్నెంత ప్రేమగా చూస్తున్నారనుకున్నావు? అదే నాకు తృప్తి. అటుగా వసుంధర వస్తూ ఉండటం గమనించి, పిన్ని బావుందా నాన్న అంది జయంతి. దానికేం, పొన్నకాయలా ఉంది అన్నాడు వెంకటేశ్వర్లు ఈసడింపుగా. కళ్ళతోనే వసుంధర విషయం తెలబర్చింది వెంకటేశ్వర్లకి జయంతి. మంచినీళ్లు కావాలా అంటూ లోపలికి వెళ్ళింది. పక్కింటికి పోయి అత్తగారిని పిలుచుకొచ్చింది వసుంధర. జయంతిని కూడా లోపల నుండి మంచినీళ్ల చెంబుతో తిరిగి వచ్చింది. మంచినీళ్ళు అందుకున్నాడు వెంకటేశ్వర్లు. శ్రావణ మాసం వస్తోంది కదా, రేపో మాపో అన్నయ్య గారు తప్పక వస్తారనుకున్నాను అంది ముందు కాళ్ళకి బంధాలు వేసినట్లు సీతారామమ్మ. నోటి దగ్గరికి వెళ్ళబోయిన మంచినీళ్ల చెంబు వెనక్కొచ్చింది. 10 రోజులకు ఒకసారి వస్తూనే ఉన్నానుగా, ఆ రావటం వేరు, ఈ రావటం వేరు. తన నిస్సహాయ స్థితికి హృదయం మూగబోయింది వెంకటేశ్వర్లకి. తండ్రి పరిస్థితికి పుత్రిక హృదయం బాధపడింది. సీతారామమ్మకు అవేం పట్టవు. ఎంతవరకు ఇతరుల హృదయాన్ని కించపరచటమే ఆమె పని. విషయం ఎలా చెప్పాలో తెలియక తికమకపడ్డారు వెంకటేశ్వర్లు. సీతారామమ్మ లోపలికి వెళ్ళింది. తన హృదయాన్ని విప్పి పుత్రిక ముందు పెట్టడానికి సమయం వచ్చింది వెంకటేశ్వర్లకి. వసుంధర మాత్రం అక్కడే తారట్లాడుతోంది. అదే సీతారామమ్మ పెంపకానికి నిదర్శనం. తాను వాళ్ళిద్దరి మధ్య నుండి వెళ్ళిపోయినా వార్తలు చేరవేయటానికి వసుంధర నుంచుంది. వెంకటేశ్వర్లకి విషయం తెలియదు. జయంతి చెప్పటానికి వీలు పడలేదు. అమ్మ జయ, నేనెందుకు జీవిస్తున్నానో తెలియదమ్మా. కన్న కూతుర్ని అత్తవారింటికి పంపి నోములకు కూడా తీసుకెళ్లలేని దుష్టుడినమ్మా. నేను చచ్చిపోయినా బావుండును అన్నాడు బాధగా వెంకటేశ్వర్లు. అంత మాట అనకండి. కూతుర్ని ఇంటికి తీసుకువెళ్ళినంత మాత్రాన నువ్వంతకన్నా తృప్తి పడకేం చేస్తావు? నీకు తెలియందేముంది? మీ అమ్మే బావుంటే నీ జీవితం ఎలా ఉండేదో. పిన్నికి ఈ విషయంలో ఎంతగా చెప్పినా తన మొండి వైఖరి మానలేదు. దాన్ని ఎదిరించలేను. నా జన్మ నీచమైంది. ఇదిగోనమ్మా అంటూ 5 రూపాయలు చేతికిచ్చాడు. వసుంధర చూడకుండా అందుకుని, ఎందుకు నాన్నా
నేనేం లక్షలు ఇవ్వటం లేదమ్మా. ఏదో ఈ చిన్న చిన్న పెద్ద కాదు నాన్న. నన్ను గురించి బాధపడకు. నోములు నోస్తే నా జీవితం బాగుంటుందా? ఎవరి కర్మకు వాళ్లే కర్తలు. మాటిమాటికి ఇక్కడకు రాకు నాన్న. వీళ్ల మాటలు ఎటువంటివో నీకు తెలియనివి కావు. ఒకళ్ళు బాధపడతారు అన్న విషయాన్ని ఆలోచించరు. పరుల మనస్సులతో ఆడుకోవడం వాళ్లకు సరదా. నేను ఎగతాళిగా మాట్లాడుతుంటే నేను వినలేను. పిచ్చి తల్లి, కూతుర్ని కన్నందుకు వీటికి వెరుస్తామా? ఆడపిల్లను కన్నవారికివి పరిపాటే తల్లి. అల్లుడికి బియ్యాల వారికి ఎన్ని చేసినా మామగారి బ్రతుకు మారదు. అందున ఎటువంటి లాంఛనాలు మర్యాదలు చెయ్యని నాకీ మాటలు ఉండకుండా ఉంటాయా? నువ్వేం బాధపడకమ్మా, ఇవన్నీ మామూలే. తల్లిలేని దానివి, ఈ ఊళ్ళోనే ఉంటున్న దానివి. చూడకుండా ఉండలేను. సరే గాని నేను వెళ్ళొస్తాను. దానితో నీకేమన్నా కావాలంటే కొనుక్కో. వీలుంటే ఈ మాట మళ్ళీ వచ్చేటప్పుడు 5 తీసుకొస్తాను. పిన్నికి తెలుసా? అదేం పిచ్చి ప్రశ్న. అయినా దానికి తెలిస్తే ఏం, తెలియకపోతేనేం? పిన్ని సొమ్ము పిన్నికి తెలియకుండా తీసుకొచ్చానంటావు. అది పిన్ని ఆస్తా? ఎన్నటికీ కాదు. అది మీ అమ్మది, మీది. అది దుష్టురాలమ్మా. దీని తపస్సు పూజలు అన్నీ దుష్టమైనవే. మహాతల్లి పూజలు చేసింది, మీ అమ్మ గతించింది, దాని స్థానాన్ని ఆక్రమించింది. దీని పూజలన్నీ అందుకే అయ్యుంటాయి. మీ పిన్ని మహాపాపి, అందుకే నీ జీవితం ఇలా అయింది. ఇప్పటికీ మంచనేది దానికి తెలియదు. ఇది మీ సొమ్మే అన్నాడు వెంకటేశ్వర్లు అరుగు మీద నుంచి లేస్తూ. అదేమిటి నాన్న, పిన్నితో ఓసారి చెప్పాల్సింది. నీకున్న బుద్ధి దానికుంటే నిన్ను తీసుకువెళ్ళేవాడిని. నీకు మీ పిన్ని మీదున్న గౌరవంలో 60వ వంతు ప్రేమ నీ మీద లేదు. దాని గొడవెందుకులే అంటూ లోపలికి వెళ్ళొస్తానమ్మా అంటూ సీతమ్మకు చెప్పాడు. కోడలి ప్రయాణం ఎప్పుడు అంది. ఇంటి దగ్గర దానికేం బాగుండలేదు, అందుకని. అవునులేండి, ఆడవాళ్లకు బాగుండకపోతే నోములకు ఎలా కుదురుతుంది అంది కపటంగా నవ్వుతూ సీతారామమ్మ. అబద్ధమాడినందుకు హృదయం ఘోషించింది. వెళ్ళొస్తాను జయ, వెళ్ళొస్తాను చెల్లయ్య గారు అన్నాడు వెనుకకు తిరగబోతూ వెంకటేశ్వర్లు. అబ్బాయి వచ్చే వేళైంది, వచ్చేదాకా ఉండిపోరాదు అంది సీతారామమ్మ. అల్లుడికి తన ముఖం చూపించటం ఎలా? అల్లుడు ఎదుటపడాలంటే ఏదో తప్పు చేసినట్లుగా ఉంది. అందుకని కాదమ్మా, అసలు బజార్లో పనుంది, మళ్ళీ వస్తాను కదా, వెళ్ళొస్తా అన్నాడు. మంచిది, వదిన గారిని అడిగానని చెప్పండి. ఆరోగ్యం జాగ్రత్త. తన అబద్ధం పసిగట్టిందనుకున్నాడు వెంకటేశ్వర్లు. వసుంధర తన మాటలు చేరవేసిందని తెలియదు వెంకటేశ్వర్లకి. వెంకటేశ్వర్లు వెళ్ళిపోయారు. వీధి వాకిల్లో నిలబడి తండ్రి కనిపించేంతవరకు చూసి లోపలికి వచ్చింది జయంతి. ఏమయ్యా గిరి, కార్డు తెచ్చిపెట్టవు అంది జయంతి బెరుగ్గానే. నేనేం సంపాదించడం లేదు వదిన గారు అన్నాడు వెంటనే రామగిరి. నేనిస్తాను. నేనిప్పుడు చదువుకోవాలి. అన్న ఎలాగో ఆఫీస్కి వెళ్తాడు, అన్నయ్యతో చెప్తే తీసుకురాడు. ఆ విషయం తెలియకనే అడిగానయ్యా, ఒక్కసారి వెళ్ళి తీసుకురావయ్యా. ఇంతలో సీతారామమ్మ అసందర్భ ప్రవేశం. ఏమిట్రా అబ్బాయి అది? వదిన గారికి కార్డు కావాలట. పోనీ వెళ్ళి తీసుకురా. ఇక్కడి కష్టాల గురించి పాపం ఎవరికి రాసుకోవాలో. వదిన గారు, డబ్బులు సుందర్రాముడికి ఇవ్వండి. 5 రూపాయల నోటు తీసుకొచ్చి సుందర్రాముడికి ఇచ్చింది. కాగితాలు కొనుక్కోవాలి, డబ్బులు ఇవ్వమంటే ఇప్పుడేం లేవు అన్నాడమ్మాయి అన్నాడు 5 రూపాయల నోటు చూసి సుందర్రాముడు. వదినగారి పెత్తనంరా బాబు, ఇక నుంచి గ్రాంట్స్ కట్ అవుతాయి అన్నాడు రామగిరి. సరే ఇప్పుడు కొనుక్కో అంది సీతారామమ్మ. మరి వదిన? అన్నయ్యకి నేను చెప్తానులే అంది సీతారామమ్మ. నా పెన్ను పోయిందమ్మా అంది వసుంధర. దానికో రూపాయి పెన్ను కొనుక్కురారా సీతారామమ్మ పురమాయింపు. రిబ్బన్లు చూడెంత నల్లగా ఉన్నాయో, అంతా స్కూల్లో నవ్వుతున్నారు అంది జలజ. అయితే దానికో 1.5 మీటరున్నర రిబ్బన్ తీసుకురా. రామనాథ శాస్త్రి కూడా, అబ్బాయి రాముడు, నాకో 10 పైసలు పొడుం తీసుకురా. పొడుం లేకపోతే బుర్ర పనిచేయదనుకో, పొద్దుటి నుండి చస్తున్నాను అన్నాడు. సుందర్రాముడు బయటకు వెళ్లే లోపల, ఓ పావల వేయించిన శనక్కాయలు తీసుకురారా, నోరు చచ్చిపోయింది అని మరీ చెప్పింది సీతారామమ్మ. జయంతికి కళ్ళు తిరిగినంత పనైంది. వాళ్ల పంపిణీని ఆపలేదు. నోరు విప్పి ఆ 5 రూపాయల సంగతి చెప్పనూ లేదు. సుందర్రాముడో 2 గంటలకి పోస్ట్ కార్డుతో పాటు ఓ 80 పైసల చిల్లర చేతిలో పెట్టాడు. మాట్లాడుకుండగా సుందర్రాముడి దగ్గర నుండి తీసుకుంది. రాత్రి భోజనాల అనంతరం గదిలోకి వెళ్ళిన తర్వాత గోపీనాథ్తో, నాన్న ఇచ్చిన 5 రూపాయలు పోస్ట్ కార్డుతో అయిపోయినాయి అంది జయంతి. కార్డేమిటి? సుదర్శనాన్ని గురించి అన్నయ్యకు ఉత్తరం రాయాలనుకుని గిరిని కార్డు తీసుకురమ్మన్నా. అంతా దాన్ని పంచుకున్నారు. పోనీలేండి. పోనీక ఇప్పుడేం చేస్తాను? అది నేనిచ్చాను అనుకుని నీ దగ్గర వదిలించారు. అయినా వాడితో చెప్పకపోతే నాతో చెప్పకపోయావా? మీతో
చెప్పలేకపోయావా? జయ, ఇంతే ఈ కుటుంబం. మీ నాన్న నీకెంతో ప్రేమతో ఇచ్చారు, అది ఈ విధంగా ఖర్చయింది. వీళ్ళు పరాయి వాళ్ళు కాదుగా. అయితే ఇంకేం? అసలు విషయం ఖర్చయిందని కాదు, సుందర్రాముడికి కాగితాలు కావాలంటే డబ్బులు లేవన్నారటగా. చదువుకునే వాళ్లకు కావలసినవి ఇవ్వకపోతే ఎట్లా? చదువుకునే ఆడపిల్లల విషయం కూడా అంతే. జలజకు రిబ్బన్లు లేవట. ఏమైనా మీరీ విషయాలు చూస్తూ ఉండాలని ఆజ్ఞాపిస్తున్నావా? కాదు, బావుంటుంది కదా అని. మీరు ఆ విషయాలు పట్టించుకొనకపోతే కోడలొచ్చింది, కొడుకిచ్చే గ్రాంట్స్ తగ్గినాయని అనుకోరు? వదిన వచ్చిన తర్వాత తమ అవసరాలు అన్నయ్య చూడటం లేదని మీ తమ్ముళ్ళు అనుకోరు? రామగిరి ఆ మాట కూడా అన్నాడు. అమ్మయ్య, ఇప్పటికి అయిందా జయ? వాళ్ళని అర్థం చేసుకోవటంలో తప్పటడుగు వేశావు. సుందర్రాముడు ఎప్పుడు నన్ను అడగలేదు. ఒకవేళ అడిగితే నేను ఆపను. ఇంకా జలజ విషయంలో నువ్వేం బాధపడనక్కర్లేదు. మా అమ్మ మన స్థితి కంటే ఎక్కువగానే చేస్తుంది. ఇంతకీ అందరూ కలిసి నీ దగ్గరు నవి వదిలించారు. బాధపడకు. బాధ ఎందుకు? నీకు తెలియదు. సరే, మీ నాన్నగారు వచ్చి శ్రావణ మాసం నోములకి తీసుకువెళ్తారా? మీకు తెలియదా? ఏమిటి? శ్రావణ మాసం వచ్చి 10 రోజులైంది. ఓహ్, అదా? అయితే పర్వాలేదు. ఏమిటి ఈ శ్రావణ మాసం మనల్ని వేరు చేస్తుందనుకున్నాను. అదేం జరగలేదు. సరే గాని ఈరోజు శుక్రవారం కదూ. ఏమిటి విశేషం? చెయ్యి. అది కాదు, దక్షిణ హస్తం అని పచ్చరాతి ఉంగరం ఆమెకు తొడిగాడు గోపీనాథ్. ఏమిటిది? కనిపించటం లేదా? అది కాదు, ఇది భర్తని కదూ, అందుకని నేనే అలంకరిస్తున్నాను. అది కాదండి, మీ అమ్మగారికి తెలుసా? ఏం తెలియకుండా పెట్టుకోవా? రేపు చూస్తే ఏమంటారు? ఎవరో ఒకళ్ళు అనుకుంటారని అన్నీ మానేస్తామా? ఎవరో కాదుగా. పిచ్చి జయ, అమ్మ ఏమన్నా అంటుందని భయపడకు. నా సంపాదనంతా ఈ సంసారానికే ధారపోస్తున్నాను. నా కోర్కెలకు సమాధి కట్టి వీళ్లను వృద్ధిలోకి తీసుకురావాలని ప్రయత్నించాను. అయినా కొన్ని కోర్కెలను తీర్చుకొనకుండగా ఉండలేను. నేను మానవుణ్ణే. అందుకే నేను బలహీనుణ్ణి. భార్యని కూడా సంతోషపెట్టడం నా విధి. కట్టుకున్న నిన్ను దుఃఖింప చేయలేను. నీకు కొన్ని కోర్కెలుంటాయి. బీద ధనిక వర్గాల భేదం లేకుండా కోర్కెలనేవి అందరికీ ఉంటాయి. ధనం ఉంటే తీర్చుకుంటారు, లేకపోతే ఆ కోర్కెలను తలుచుకుంటూ జీవిస్తారు. జయ, ఈ శ్రావణ మాసంలో నా తొలి కానుకగా నీకు ఉంగరం ఇవ్వాలనుకున్నాను. ఇచ్చాను. నా సంతోషం కూడా చూసుకోవాలి కదా. నీకిష్టం లేదా? మాట్లాడవేం? ఏం మాట్లాడమంటారు? సరే, పడుకో. భార్యన్న అర్థం చేసుకుందని నా సంతోషాన్ని ఈ విధంగా చూపించాను. పోనీ నా సంతోషం నాది, ఒకళ్ళ సంతోషంతో పనిలేదు. ఎవరికి పట్టనట్లు మాట్లాడాడు గోపీనాథ్. మిమ్మల్ని అర్థం చేసుకోలేనంత మూఢురాలిని కాదు అంటుంటే జయంతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎందుకు ఏడుస్తావు? కాదు, నా అదృష్టానికి సంతోషంతో ఉక్కిరి బిక్కిరవుతున్నాను. తల్లి లేదు, నాన్న మాట పిన్ని వినదు. పిన్నికి మా పైన ప్రేమ లేదు. ఈ అభాగ్యురాలికి మీ వంటి ఉత్తములు భర్తగా దొరకటం నా అదృష్టం. ఏ జన్మలో చేసిన పూజా ఫలమో ఇది. నేను నిన్ను పూజిస్తున్నాను, మరి ఫలితం ఏమిటి అన్నాడు. నన్ను పూజించటం ఏమిటండి? ఇదే పూజించటం అంటూ ఆమెను గాఢ పరిష్వంగంలో బంధించాడు. ఊరుకోండి, ఇప్పుడు కాదు, ఆ రోజు వస్తుంది. అమ్మను రక్షించడానికి పుట్టుకొస్తాడు. ఛీ, పోండి అంది జయంతి సిగ్గుతో. ఆ సిగ్గు పైకేలే అంటూ గదిలో లైట్ తీసేశాడు గోపీనాథ్. ఆడపెత్తనం, అందులోనూ వివేకశూన్యమైన వాళ్ల పెత్తనమైతే మరీ విపరీతంగా ఉంటుంది. ఎలుకల మీద కోపంతో ఇంటికి నిప్పు పెట్టుకున్నట్లుగా సీతారామమ్మ అర్థం లేని కోపంతో దుబారా ఖర్చు పెంచింది. కొడుకు చేస్తున్నది తన కుటుంబానికేనన్న ఆలోచన రాదు. కొడుకు మీద, కోడలి మీద కోపం ఎందుకు? కట్నాలు పుచ్చుకొనకుండగా జయంతిని పెళ్లి చేసుకున్నాడని కొడుకు మీద ఆమెకెంతలేని కోపం. ఎత్తలేని బరువులు ఆడంబరాల కోసం ఎత్తటం సర్వసాధారణంగా మధ్యతరగతి కుటుంబాలలో పరిపాటి. చాలినంత ఆదాయం లేకపోయినా అనవసరపు ఖర్చులు, అధిక ఖర్చులు ఎక్కువగా ఈ కుటుంబాలలో ఉంటాయి. శ్రావణమాసం వచ్చింది. సీతారామమ్మ ఇంటి ఖర్చు పెంచింది. ఆడపిల్లలకి శక్తికి మించిన ఖర్చు పెట్టి గుడ్డలు కుట్టించింది. అప్పు చేయటం అతి తేలికైన పని ఈ రకపు కుటుంబాలకు. ఇండియాలో పుట్టినందుకు అప్పుల జబ్బు భారతీయులకి బాగా వంటబట్టింది. అందులో ఈ మధ్యతరగతి కుటుంబాలకు, ఉన్నత కుటుంబాలకు ఎలాగూ అప్పు చేయనక్కర్లేదు. ఒకవేళ చేసినా త్వరలో తీర్చుకుంటారు. ఎటూ లేని వాళ్లే అప్పు చేయటానికి భయపడతారు. ఈరోజు చేస్తే రేపు ఎలా తీర్చుకునేది అన్న భయం వాళ్లకుంది. అందుకని ఉన్న దాంట్లో సంతృప్తిపడి గంజినీళ్ళైనా తాగి బ్రతుకుతారు. అన్నింటికీ ఉన్నామంటారు ఈ మధ్యతరగతి వాళ్ళు. అప్పులు చేస్తూ, వడ్డీలు తీరుస్తూ చివరికి అప్పులతో చేస్తారు.
ఈ రంగంలో వీళ్లకు వీళ్లే సాటి. బ్రాహ్మణులలో ఈ పద్ధతి మరీ హెచ్చుగా ఉంది. వచ్చే ఆదాయం ఏమంత లేకపోయినా ఇచ్చేవాడుంటే ప్రోనోట్లు రాయటానికి వెనుకాడరు. అత్యాశకు పోయే సున్నపిడత ముఖాలు రాబోయే లాభాలను ఊహించుకుని మునిగిపోయి అప్పులు చేస్తారు. మునిగిన తర్వాత తేలేదెప్పుడు, ఎలా తీర్చాలి ఈ అప్పులు అన్న ఆలోచన వాళ్లకు రాదు. అసలు ఆ విధంగా ఆలోచించరు. ఎంతవరకు అప్పు చేయటమే వీళ్ల పని. చదువుల కోసం వేలకు వేలు అప్పు చేయటం, కట్నాల కోసం ఎదురు చూడటం. ఒకవేళ కట్నాలు దండిగా రాకపోతే వాళ్ళ ఆశలన్నీ అడియాసలవుతాయి. చేసిన అప్పు తీర్చడానికి సెంటు భూమి కానీ గజం స్థలం కానీ ఉండవు. అప్పు మాత్రం వేలు. కట్నాలు రావాలనుకున్నా రావు. సీతారామమ్మ కూడా అప్పు చేయటంలో చేయి తిరిగిన మనిషి. జలజకు వసుంధరకు గుడ్డలు తీసుకోవటమే కాక రామగిరి చేత కామేశ్వరిని రమ్మనమని ఉత్తరం రాయించింది. చీర మొదలైనవి కామేశ్వరికి పిల్లలకి కూడా తీసుకుంది. సంసారం పోషణ బాధ్యతని వహిస్తున్న గోపీనాథ్తో చెప్పాల్సిన అవసరం లేదు సీతారామమ్మకు. రామనాథ శాస్త్రికి వస్తున్న పింఛన్ ఎటుపోతోందో తెలియటం లేదు. ఆఫీస్కి గోపీనాథ్ వెళ్ళబోతుంటే సీతారామమ్మ రామనాథ శాస్త్రితో, మీరు గుడ్డలు కొనుక్కొని సంవత్సరం అయినట్లుంది. ఏం పిల్లల సంపాదనో పాడు. సంవత్సరానికి కూడా మళ్ళీ బట్టలు లేవు. అందుకే అన్నారు తను కన్నబిడ్డ కొంగున డబ్బు అని. చూడండి ఎలా చిరిగిపోయినాయో. వాటిని కుట్టలేక చస్తున్నాను. నావి మరీను. అయినా సంసారం పెద్దదైంది. వాడు మాత్రం ఏం చేస్తాడు? పెళ్ళాం, ఇటు తండ్రి, సంసారం అంది. చివరి మాటల్లో సానుభూతి కన్నా సీతారామమ్మ వెలితి హృదయం బయటపడింది. గోపీనాథ్ మాత్రం పట్టించుకోనట్లే వెళ్ళిపోయాడు లోపలికి. ఓ 10 నిమిషాలు పోయిన తర్వాత బయటికొచ్చాడు. అబ్బాయి, జత చీరలు మీ అమ్మకు తీసుకురా. శ్రావణమాసం పేరంటాల్లో మరి. పెద్ద ముత్తైదువ, నాకా ఇంకా పింఛన్ డబ్బులు రాలేదు. వచ్చిన తర్వాత ఆ మొత్తం తీసుకుందువు గాని అన్నారు రామనాథ శాస్త్రి. కోడలి విషయం మాట వరుసకైనా గౌరవం కోసమైనా ఆనందుకు బాధపడ్డాడు గోపీనాథ్. నాకెందుకులేండి, మీకు మరీ అవసరం. చిరిగిపోయినాయి అంది భర్తపై ప్రేమను ప్రదర్శిస్తూ సీతారామమ్మ. నాకు ఇప్పుడే కావాలంటే నాకు మాత్రం ఎక్కడి నుండి తీసుకొస్తాడు? ఈ మాసానికి నీకు కానీ మీకు లేకుండానా? నాకేం మగవాణ్ణి. చెప్పారులేండి. అరే గోపి, నాన్నగారు అలాగే అంటారు కానీ ఓ జత పంజల చాపు తీసుకురా అంది సీతారామమ్మ. నిజంగా ఇద్దరు గోపీనాథ్ శక్తిని కానీ కుటుంబ బరువు బాధ్యతలను రాబడి ఖర్చులను గురించి ఆలోచించటం లేదు. భరించాల్సిన వాడు గోపీనాథ్ కాబట్టి వాడి తిప్పలు వాడు పడతాడు. తమకు కావలసినవి సమకూర్చవలసిన విధి వాడిదన్న అభిప్రాయం తప్ప వాడి బరువును మోయగలడా లేదా అన్న అభిప్రాయం ఆ తల్లిదండ్రులకి లేదు. అసలే తను తల్లిదండ్రులకి విరోధి. పెళ్ళైన తర్వాత మరీ అధ్వాన్నంగా ఉంది. అందుకనే ఏం మాట్లాడకుండగా వెళ్ళిపోయాడు గోపీనాథ్. గోపీనాథ్ అభిప్రాయం అర్థం కాలేదు తల్లిదండ్రులకి. రాత్రికి వస్తూ తమ కుటుంబానికి అప్పు పెట్టే కొట్లోకి వెళ్ళాడు. తల్లిదండ్రుల బట్టలకై గోపీనాథ్ సీతారామమ్మ తీసుకువెళ్ళిన బట్టలు మొత్తం చూసేటప్పటికీ గోపీనాథ్ గుండెలు అదిరిపోయాయి. ఉక్రోషం, రోషం, అవమానం, అభిమానం అన్నీ చుట్టుముట్టాయి. అయితే తల్లికి తండ్రికి తోడు భార్యకి కూడా బట్టలు తీసుకొచ్చాడు గోపీనాథ్. నాకు కూడా ఎందుకు తీసుకొచ్చారు అంది జయంతి. మునిగే పడవలో మరొక్కరెక్కితే మాత్రం ఏం అన్నాడు నిర్లిప్తంగా గోపీనాథ్. అదేమిటి? అవును జయ, ఈ ఇంట్లో అందరూ పెద్దలే. నాకు తెలియకుండగా బట్టలు తీసుకొచ్చింది ఈరోజు నాన్నకు అమ్మకు. అది ఇది కలిసి పెద్ద మొత్తమైంది. మిగిలిపోయింది నీ ఒక్కదానివే. నీ కూడా తీసుకొచ్చాను. ఈ కుటుంబం ఇంకా బాగుపడదు ఇంతే అన్నాడు బాధగా గోపీనాథ్. అందుకని నాకు కూడా తీసుకొచ్చారా? మోయలేని బరువుతో నడవలేకపోతుంటే మరో వస్తువు నెత్తిన పెట్టుకుంటామా? ఇచ్చేసి రండి అంది సవినయంగా జయంతి. నువ్వు ఒక్కదానివి ఖర్చు తగ్గించినంత మాత్రాన ఈ ఇల్లు అప్పుల సాగరంలోంచి తేలదు. అత్తగారికి ఈ విషయం చెప్పొచ్చుగా. అది ఏనాడో చేజారిపోయింది. కానీ బాధపడకు. ఆవిడలా చేయటానికి కారణం ఒక్కటే. కట్నం లేకుండా నిన్ను పెళ్లి చేసుకున్నానని, గుంటూరు పిల్లను చేసుకోలేదని, కోడలు కట్నంతో రాలేదని నీ పైన ఆవిడకు కక్ష. ఈవిడ చర్యల వల్ల ఎవరికి నష్టం? నేనెంత కష్టపడినా ఈ కుటుంబం ఇంతే అన్నాడు. అంతవుతోందని మరికొంత మొత్తానికి కలపటం కన్నా ఆ మరికొంతను తగ్గించడం వల్ల కొంత బరువు తగ్గుతుందిగా. పైసలు పోగు చేస్తే కొన్ని రోజులకి కొన్ని కోట్ల రూపాయలవుతాయి. నిమిషాలు వృధా చేస్తుంటే సంవత్సరాలే వృధాగా గడిచిపోతాయి. చిన్న పరిమాణంలో కనిపించిన ఆ చిన్న చిన్న పరిణామాలే కలిస్తే అనంతమైపోతాయి. పరమాణువులు అణువులతో అనే విధ్వంసక మారణాయుధాలను తయారు చేస్తున్నారు. ప్రజలకి ఉపయోగకరమైనవి తయారవుతున్నాయి. ఏమైనా నా ఖర్చు తగ్గించవలసింది. కొంత బరువు తగ్గేది అంది జయంతి భర్త బాధను అర్థం చేసుకుని.
ఎవరికీ సమాధానం చెప్పలేనిప్పుడు అన్నాడు ఏదో ఆలోచనలో మగతగా నిర్లిప్తగా మూగబాధతో జారిపోతూ గోపీనాథ్. ఇంకా భర్తను ఈ సంభాషణలతో బాధించటం ఇష్టం లేక కుటుంబ పరిస్థితిని ఎలా చక్కదిద్దాలి అన్న విషయాన్ని గురించి ఆలోచనలో పడింది జయంతి. నిశ్శబ్దం చోటు చేసుకుంది ఆ గదిలో. బ్రహ్మాజీ తొలిసారిగా కాపురానికి వచ్చిన తర్వాత జయంతిని చూడటానికి వచ్చాడు. ఆ ఇంట్లోకి వెళ్ళాలంటే బ్రహ్మాజీకి ఏదో వెలితి. తండ్రిని కలుసుకొని వచ్చాడు. పిన్నితో సరిపడదు. హోటల్లో భోజన కార్యక్రమాన్ని ముగించుకొని జయంతి దగ్గరికి బయలుదేరాడు. అన్నగారిని చూడగానే జయంతిలో ఆనందం ఉవ్వెత్తున పొంగి కళ్ళల్లో అశ్రువులు గిర్రును తిరిగాయి. ఇన్నాళ్లకు నేను కనిపించానా అని ఆవేదన పడింది జయంతి మనస్సు. బ్రహ్మాజీకి కూడా చెల్లిని చూడగానే కళ్ళు చెమ్మగిల్లినాయి. ఈ ఇంట్లో ఇంత పెద్ద సంసారంలో ఎలా ఉండగలుగుతోంది? భర్త సంపాదనంతా ఈ కుటుంబ పోషణకే సరిపోతుంది. తన చెల్లి సుఖాల గురించి ఆలోచిస్తారా బావగారు? ఈ ఇంటి పనులతో నిర్జీవంగా జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. అమ్మ లేకపోవడంతో దాని జీవితం ఇలా నరకంగా తయారైంది. తల్లి కొంత కొడుకుల కన్నా కూతుళ్లకు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. తను మగవాడు ఏ విధంగా చెల్లిని సంతోషపెట్టాలి అనుకున్నాడు. బ్రహ్మాజీ వచ్చింది ఆదివారం. అందువల్ల గోపీనాథ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. బ్రహ్మాజీని చూడగానే చాలా రోజుల తర్వాత కనిపించారు. కులాసానా అని క్లుప్తంగా ప్రశ్నించాడు. ఉద్యోగ పర్వం మీకు తెలియంది కాదుగా బావగారు అన్నాడు బ్రహ్మాజీ. ఏమైనా మీ చెల్లిని చూసిపోవాల్సింది. మా చెల్లితో పాటు మీరంతా కూడా ముఖ్యులే. అఫ్కోర్స్ కాళ్ళు కడుక్కోండి, భోజనం చెదురుగాని అన్నాడు గోపీనాథ్. జయంతి అప్పటికే కాళ్లకు నీళ్లు తీసుకొచ్చింది. సారీ, మా ఇంట్లో భోజనం ముగించుకునే వచ్చాను అన్నాడు ఇబ్బందిగా బ్రహ్మాజీ. కనుబొమ్మలు ముడివైచి సరే జయ, మీ అన్నయ్య నీకు మాకు శ్రమ కలిగించరు, బావుంది అన్నాడు. మీరు బాధపడుతున్నారు. నోనో, ఎందుకు బాధ? అక్కడ మీ నాన్నగారుంటే భోజనం ఇక్కడ చేయడానికి ఇక్కడికి ఎలా వస్తారు? బ్రహ్మాజీ వరుసగా అందరినీ పలకరించాడు. అది ఆడపిల్లనిచ్చుకున్న వాళ్ళ ధర్మం. లేకపోతే చెల్లి అత్తగారు చల్లగా చురుకలు తగిలిస్తుంది. ఆడబిడ్డల సంగతి చెప్పనక్కర్లేదు. సాయంత్రం అయిన తర్వాత బ్రహ్మాజీ బలవంతం మీద జయంతి గోపీనాథ్లు సినిమాకు బయలుదేరక తప్పలేదు. జై హింద్లో ఏకబీరకు వెళ్ళారు. జయంతి, నువ్వు చేసిన పనేమిటి అంది గోపీనాథ్ బయటకు వెళ్ళినప్పుడు. ఏం పని? వాళ్ళు చాలా బాధపడ్డారు. ఎందుకు? నువ్వు ఎక్కడ భోజనం చేశావో నాకు తెలుసు. నాన్నతో మాట్లాడినా ఆ ఇంట్లో నువ్వు భోజనం చేయవు, హోటల్లో తినొచ్చావు కదూ. అవుననుకో. ఆ పని ఎందుకు చేశావు? హైదరాబాద్లో అలవాటే కదా. ఇక్కడ నాకెవ్వరూ లేరా? లేకపోతే ఎందుకు వస్తాను చెల్లి? చెల్లి ఉందనుకుంటే ఇటువంటి పని చెయ్యవు. ఆమె కళ్ళల్లో నీళ్లు గిర్రును తిరిగాయి. బ్రహ్మాజీ గ్రహించాడు ఆమె బాధ. ఏదో అయిపోయింది. అంతకన్నా ఎవరు మాత్రం ఏమనుకుంటారు? బావగారేమన్నారు? ఏమంటారు? రాక వచ్చిన బావమరిది హోటల్లో భోజనం చేసి మరీ ఇంటికి వచ్చినందుకు సంతోషించారు. ఆయనకెలా తెలుసు? పిన్ని విషయం బాగా తెలుసు. అంతలో గోపీనాథ్ లోపలికొచ్చాడు. మీకు ఈ పిక్చర్ ఏమంత బాగుండలేదనుకుంటాను అన్నాడు బ్రహ్మాజీ. బాగుండలేదు అన్నవాడు వట్టి మూర్ఖుడు, వాడికేం తెలియదంటాను. అద్భుత చిత్రీకరణ, విశిష్టమైన నటన, అపూర్వమైన రచన అన్నింటా పై అంతస్తులో ఉంది. రాజబాబు చేత వెర్రివేషాలు కూడా వేయించలేదు. కళా సృష్టి ఎంతగా ఉంది. ప్రతి ఫ్రేమ్లో కళాభిరుచి ప్రదర్శితమవుతోంది. దీనికి రావటం 5వసారి. ఇన్నిసార్లు చూచింది కూడా ఇదే ప్రథమం. విశ్వనాథ వారి పాత్రల్ని అర్థం చేసుకోవటం చాలా కష్టం. సున్నితమైన హృదయాలతో గంభీరంగా ఉంటాయి అన్నాడు గోపీనాథ్. బావగారు రసజ్ఞులే. మరి బయటికెందుకు వెళ్ళారు? అన్న చెల్లెళ్లకు ఏకాంతం దొరకటం మా ఇంట్లో కుదరదు. రాక వచ్చిన అన్నగారితో కష్టసుఖాలు చెల్లి చెప్పుకోవాలి కదా. బావగారికి దూరాలోచన చాలా ఉంది. ఇంకా నయం, దురాలోచన లేదు. అట్లా ఎందుకంటాను? నాన్నగారింటిలో భోజనం చేసి వచ్చినందుకు బాధపడ్డారట అని. ఎవరట? మా చెల్లి. అది మీ చెల్లి బాధ సుమా. అయినా ఈ బోడి గుమాస్తా ఇంట్లో భోజనం చేయలేదని మీరు బాధపడటం లేదు కదా. మీరు భోజనం చేయకపోవడంతో మా ఇంట్లో ఒకరికి కడుపు నిండుతుంది. అసలు మాకే చాలక చస్తుంటే వచ్చే బంధువులకేం పెడతాం? మీ బోటి వాళ్ళు మాకు బంధువులైనందుకు ఈ విషయంలో చాలా సంతోషంగా ఉంది. మీ మాటలు అదోలా ఉన్నాయి. నా మాటలు ఎప్పుడూ ఇంతే. క్షమించండి, పొరపాటైంది. అంత మాట అనకండి. మీ ఇంట్లో 2 రోజులు ఉండి వెళ్తాను. మేము పెట్టని వాళ్ళం. మీరింకా కోపంతోనే మాట్లాడుతున్నారు. ఆ కోపాలు నాకు లేవు. కావాలంటే మీ చెల్లిని అడగండి. భర్త పక్షమే భార్య, పుట్టింటి వారి పక్షమే స్త్రీ. మళ్ళీ ఆట ముగిసే వరకు మాటలు సాగలేదు వాళ్ళ మధ్య. మనుషుల్ని అర్థం చేసుకోవాలండి అన్నాడు గోపీనాథ్. మీరెక్కడ భోజనం చేశారో నాకు తెలుసు. మీ చెల్లి సంసారం పెద్దదని పెట్టలేని వాళ్లనేగా మీరా పని చేసింది.
కాదు బావగారు, ఏమైనా మీరు చేసింది పొరపాటే. అలా వస్తూ దారిలో ముగించుకున్నాను అన్నాడు బ్రహ్మాజీ. వాళ్ళ సంభాషణలో తలదూర్చలేదు జయంతి. ఆ తరువాత పెద్ద చెప్పుకోదగ్గ సంభాషణ వాళ్ళిద్దరి మధ్య నడవలేదు. ఇల్లు చేరుకున్నారు ముగ్గురు. గిరికి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి, సరిగ్గా చదువుకున్నట్లు లేదు అంది జయంతి భర్తతో. వాడి విషయం నీకెందుకు? నాకు కాక మరెవరికి? అయితే నువ్వే వాడిని అడుగు. ఎందుకీ మొండి సమాధానాలు? వాడి విషయం నీకు తెలియదు కాబట్టి. ఏమైనా గిరినోసారి హెచ్చరించండి. భారతదేశం హెచ్చరికలు అమెరికాకు పడతాయా? అదేం? అంతే జయ, ఈ హెచ్చరికలు ఎందుకు పనిచేయవు? గిరి చదువు విషయం నీకు కొత్తగాని నాకు పాతే. కొన్ని సంవత్సరాలు వాడు చదువుకుని బాగుపడాలని హితవు బోధించాను. నా మీద గౌరవం లేకపోయినా, భక్తి లేకపోయినా, నేనంటే భయం లేకపోయినా చెప్పాను. అమ్మ మాటే ఎక్కువ. అమ్మ చెప్పిన ఈ చదువు విషయంలో పట్టించుకోడు. ఇప్పుడు నా హెచ్చరికలు వాడిని ఏం చేయలేవు. సినిమాలు షికార్లకు బాగా అలవాటు పడ్డాడు. ఎవరి కర్మకు వాళ్లే కర్తలు అన్నాడు గోపీనాథ్. అన్నయ్యగా మీరు చెబితే ఎందుకు వినడు? అన్నయ్యగా చెప్పక శత్రువుగా చెప్తానా? అసలు అన్నయ్య అన్న భావన, తనకన్నా పెద్దవాడన్న భక్తి, అన్నయ్య చెప్పే మంచి గ్రహించాలన్న అభిప్రాయం గిరికి లేవు. సంపాదించి పెట్టడం వరకే నా విధి. నేను చెప్పలేనా? నాకోటి గతి లేదు. నా పేర చీటీ పంపుతాను అన్నట్లుగా ఉంది. మరి సుందర్రాముడు కూడా అంతే. వాడే కాదు, ఇంట్లో అందరూ అంతే. ఎవరికి వారే యమునా తీరే. కానీ ఎంతకాలం ఈ కుటుంబం ఇలా సాగిపోతుందో? భయపడాల్సిన, బాధపడాల్సిన పని లేదు. భయము బాధ రెండూ వదిలేశాడు. ఏది ఎలా జరగాలో ఆ విధంగా జరుగుతుంది. అదే నా ధైర్యం అన్నాడు గోపీనాథ్. అంతకు మించి మరేం మాట్లాడలేదు జయంతి. మరో 4 రోజులకి కామేశ్వరి పిల్లలతో పుట్టింటికొచ్చింది. మధ్యాహ్నం భోజనాల అనంతరం కామేశ్వరి అంది, శ్రావణమాసం నోములకి వదిన వెళ్ళిందనుకున్నాను. ఆషాఢమాసమే గతిలేదు, శ్రావణమాసం కూడానా? తల్లిని ఉన్నాను కాబట్టి మీకు ఈ పుట్టింటికి రావటం పోవటం జరుగుతున్నాయి. తల్లి లేకపోతే పుట్టింటి బంధుత్వమే ఉండదు అంది సీతారామమ్మ. నోములు ముఖ్యం కదా, రాత బాగుండకపోతే ఇంకా ముఖ్యమేమిటి? అయినా చేసుకుని పుట్టాలి. కొన్ని జీవులకు అనుభవించే హక్కు ఉండదే తల్లి. అందుకే తల్లిపోవటం. నిర్భాగ్యపు జీవులింట్లో ఉంటే అందరికీ దరిద్రమే. సూటిగా జయంతికి తగిలాయి ఈ మాటలు. కానీ ఏమనగలదు? వదినను అంత మాటనకు మనుషుల హృదయాలు నొప్పించటం కామేశ్వరికి బాగా తెలుసు. నాకేం పని మీ వదినని అనటానికి అంది సీతారామమ్మ. వదినా వదినా అంటూ పిలిచింది కామేశ్వరి. జయంతి భయంగానే వచ్చింది. అసలు మాట్లాడవేం వదినా అంది కామేశ్వరి. అయ్యో, మీ వదిన చదువుకున్నదమ్మా. అది ఓ చదువేనా? ఏం వదినా? అవును, అంతకన్నా చెప్పలేదు జయంతి. నీకు పెట్టిన చీరలు చూపించవా వదినా? అయ్యో రామ, సవతి తల్లేం పెడుతుంది? మీ అన్నయ్యే అన్నీ చూస్తున్నాడు. కొత్తగా వచ్చిన కోడలికి అన్నయ్యేనా బట్టలు చూడటం? అమ్మా, మీరు 4 చీరలు పెట్టి పంపినా మా అత్తగారు సణుగుతూనే ఉంది. వదినలా గనక నన్ను పంపినట్లయితే మా అత్తగారు నన్ను రాచి రంపాన పెట్టదు. వదిన అదృష్టవంతురాలు. అన్నయ్య లాంటి మంచివాడు భర్తగా లభించాడు. అదే మీ అల్లుడైతే తల్లిని కాదని చస్తే కొనరు. మీ ఆయనకు మీ అన్నయ్యకు పోలిక. వీడు మాతోనే మాట్లాడ్డు. తల్లిదండ్రులతో అదేం విరోధమో. వచ్చిన దగ్గర నుండి గది వదిలి బయటికి రాడు. రోజులు మారిపోయాయి అంది కామేశ్వరి. మా రోజుల్లో భర్త ఎదుట పడాలంటేనే చాలా భయంగా ఉండేది. ఆ భయాలు ఈ రోజుల్లో ఏవి? రోడ్ల మీద భుజాలు రాసుకుంటూ నడుస్తున్నారు. ఎట్లాగైనా చదువుకున్న వాళ్లల్లో మర్యాద మంచి ఉండదు అంది సీతారామమ్మ. అలా నుంచునే ఉన్నావేం వదినా? కూర్చో. నీతో మాట్లాడాలంటే ఎలాగైనా చిన్నతనం కదూ. ఎందుకు? నువ్వు చదువుకున్న దానివి. జయంతికి ఏ విధంగా వాళ్ళని సమాధానపరచాలో తెలియలేదు. గిరి పెళ్ళికి లాంఛనాలు ఇవ్వలేవు. పెద్దవాడి పెళ్ళి అలా అయిందా? గిరి మాత్రం నా మాట వింటాడులే. గిరికి కట్నం ఎంత తీసుకుంటారు? మా వారి వైపు సంబంధం ఉంది అంది కామేశ్వరి. వాళ్ళన్నగారిలా కట్నాలకు ఎదురు తిరుగుతాడేమో అంది సీతారామమ్మ. మనబోటి వాళ్ళం కట్నం తీసుకోకుండా ఉంటే ఎలాగే? జలజ, వసుంధరలు పెళ్లికి ఎదుగుతున్నారు. సంసారం పెద్దది. ఎవరి జీవితాలనో బాగు చెయ్యాలని, ఎవరి కుటుంబాలనో నిలబెట్టాలని కట్నాలు పుచ్చుకొనకపోతే ఇదిగో ఇలాగే ఉంటుంది. అన్నయ్యకు కట్నం తీసుకున్నట్లయితే జలజ పెళ్ళైపోయేది అంది కామేశ్వరి. మనమేం చెప్తాం? కట్నం బాగా పలికితే గిరికి పెళ్లి చేయాలనుంది అంది సీతారామమ్మ. కూర్చోవదినా అంది కామేశ్వరి. ఇష్టం లేకపోయినా జయంతి కూర్చుంది. వాళ్ళ సంభాషణలు ఘోరంగా సాగాయి. ఒక ప్లాన్ ప్రకారం జయంతిని కించపరచడానికే వాళ్ళు పూనుకున్నట్లుంది. జయంతికి కళ్ళ నీళ్లు తిరిగాయి.
కానీ తన్ను ఓదార్చడానికి ఎవ్వరూ లేరు, తన బాధను మరిపించడానికి ఎవ్వరూ లేరు. అందుకనే ఆవేదనను అణుచుకుంది. తన్ను ఆదరించే ఒక్కగానొక్క దారం భర్త. అందుకని జయంతి రాత్రి భర్తతో వివరించుకుంది అత్తగారి ఆడబిడ్డల మాటలు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుంది. నువ్వేదో వాళ్లను సంస్కరించాలని, వాళ్ల బాగు కోసం ఆలోచిస్తావు. నిన్ను గౌరవించాలని వాళ్ళెవ్వరూ అనుకోరు. రోటిలో తలదూర్చి రోకటిపోటుకు వెరవరాదు. అసలు వాళ్ల మధ్యకు వెళ్లకు. అభిమన్యుణ్ణి బలికొన్నట్లు వీళ్లంతా నీకు ప్రబల విరోధులు. నీ హృదయాన్ని పగలగొడతారు అన్నాడు ప్రేమగా గోపీనాథ్. అలా అని ఎలా ఊరుకోగలను? నేను దూరంగా ఉంటే ఎప్పటికీ ఇలాగే ఉండిపోతాను. వాళ్లతో కలిసిపోవాలన్నా కలవలేవు. ధైర్యంతో ప్రయత్నిస్తాను. నీ ఇష్టం. ఇంతవరకు వీళ్లను సంస్కరించాలని ధైర్యంతో ముందుకు సాగాను. నువ్వు ఒకనాటికి వేసారిపోతావు. నీ ప్రయత్నంలో నువ్వు అపజయాన్ని పొందుతావు అన్నాడు గోపీనాథ్. కృషితో నాస్తి దుర్భిక్షం, కష్టే ఫలి అని మీకు తెలియదా? మంచి కోసం ప్రయత్నించడంలో తప్పు లేదు కదా. ప్రయత్నం ఫలించినప్పుడు ఎదుర్కొనే ఆవేదన, వ్యధలు బలీయమైనవి. అవి జీవితాన్ని నిర్జీవంగా చేయటానికి ప్రయత్నిస్తాయి. ఆ ఘోర గడియలు నీ జీవితంలో రారాదు అన్నాడు. మీ అండ ఉంటే ఎంతటి విజయాలనైనా సాధిస్తాను. పురుషుణ్ణి నేనే ఏం చేయలేకపోయాను. ఈ సంకుచిత స్వభావాల కుటుంబ సభ్యుల్ని నువ్వు ఆడదానివి ఏం చేయగలవు? శ్రీకృష్ణుని అండతో నరకాసురుని వధించింది సత్యభామ. అది వరాల బలం. తన పతివ్రత బలంతో శ్రీకృష్ణుని ఒక్క తులసి దళంతో తూచింది రుక్మిణి. చాలా విషయాలు తెలిసే. మీ నీడ, మీ అండ, మీ ప్రోత్సాహం ఉంటే ప్రయత్నిస్తాను. ఈ జయంతి వైజయంతే అవుతుంది. నీ ఉద్రేకం చూస్తుంటే నిజంగా వైజయంతిలానే కనబడుతున్నావు జయ అన్నాడు. పరిహాసమా? ఎంత మాట! నిన్ను పరిహసిస్తానా? చాలేండి, సరేలేండి అంటూ ఒక్కసారిగా జయంతిని తన పైకి లాక్కున్నాడు గోపీనాథ్. మోటు సరసం కాదు, నిజమైన సరసం. అయినా సరసానికి మోటు, సున్నితాలు అంటూ ఉంటాయేమిటి? ఏ విధంగా ఉంటాయో ఒక్కసారి కనుక చెప్తే నీకిష్టమైన విధంగా ఈ భృత్యుడు నడుచుకుంటాడు. అలాగా? రాణిగారి అభిమతం. అయితే మీరిక్కడ నేనక్కడ అంటూ మంచం దిగి కింద చాపపరుచుకుంది జయంతి. అది అతి ఘోరం. కాదు, అయితే నేను ఎవరైనా వింటే నవ్వుతారు. అందరికీ తెలిసిందే. అయినా రహస్యంగా ఉండాలి. బయటపడితే పరమఘోరం. నువ్వు పచ్చిగా మాట్లాడుతున్నావే. ఇంతవరకు ఎన్నడూ ఇలా మాట్లాడలేదు. మూగగా మిన్నకుండేదానివి. ఏమిటో ఈ ధైర్యం అన్నాడు. రేపటి విజయాలకు మాట నేర్పు, చొరవ అవసరం. భర్త సన్నిధిలోనే దానికి నాంది పలికాను. మరి ప్రస్తావన? రేపటి నుండి అసలు నాటకాన్నే చూస్తారు. కామెడీయేనా కాక ఏడుస్తూ తిరిగొస్తానా? ఏమో, నేను మాత్రం ఓదార్చలేను. అంత బేలను కాదు. అవును, అత్తగారు ఆడబిడ్డల మాటలకే ఏడ్చావు. నువ్వు కాదులే, నీ కళ్ళు కదూ. సరే పోన్లేండి అంటూ ముఖం అవతల వైపుకు తిప్పింది. అలక ఎందుకు? ఆడవాళ్ళకి తరచూ వస్తుంటుంది. ఏం చేస్తాం? ఏదైనా తీర్చడం తప్పదు కదా. ఈ అలకలు తీర్చడం శ్రీకృష్ణ భగవానుడే మా పురుషులకు నేర్పాడుగా. అయితే సరే, బ్రతిమాలించుకోవాలనుందా అంటూ సరసన చేరాడు గోపీనాథ్. జయంతి మాట్లాడలేదు. కూనిరాగం మొదలుపెట్టాడు. గోపీనాథ్ చేష్టలకి నవ్వు వచ్చి పక్కున నవ్వేసింది జయంతి. జయంతి నవ్వుతో తను నవ్వు కలిపాడు గోపీనాథ్. ఇద్దరు నవ్వుతూనే తెలియకుండా మంచమెక్కారు. ఆ రాత్రి ఆలుమగలకి అనిర్వచనీయమైన సంతోషంతో సరాగాలు కలిశాయి. ఆ రాత్రి ఇద్దరు సుందర ఉద్యాన వనాలలో విహరించిన విహంగాల జంటల తేలికపడిన హృదయాలతో నిద్రపోయారు. రామనాథ శాస్త్రి కుటుంబ పరిస్థితి మరి అధ్వాన్నంగా ఉంది. సీతారామమ్మ చేసిన ఖర్చులను నెలసరి ఆదాయంతో తీర్చడం కష్టంగా ఉంది గోపీనాథ్కి. పైకి తన బాధను చెప్పుకోలేక, ఖర్చులో తల్లి చేతిని ఆపలేక గోపీనాథ్ మానసికంగా వ్యధకు లోనయ్యాడు. చెప్పినా తెలుసుకోలేని ఆడపెత్తనాలు కుటుంబ వ్యవస్థని తలక్రిందులు చేస్తాయి. మగవాడైన రామనాథ శాస్త్రికి కుటుంబ విషయాలు పట్టవు. ఓపిక లేదంటూ ఉన్న ప్రైవేట్లు కూడా గత 2 నెలల నుండి మానేశాడు. వచ్చే పింఛన్ కూడా రామనాథ శాస్త్రి కడుపు నింపటం లేదు. ఇక వచ్చే ఆదాయం ఆ ఇంటికి ఒక్క గోపీనాథ్ జీతం మాత్రమే. ఇంతమందిని క్రమపద్ధతి లేని ఈ కుటుంబ సభ్యుల్ని పోషించటం గోపీనాథ్కి తగని పనైంది. రామగిరికి గోపీనాథ్ అంటే లక్ష్యం లేదు. తల్లిని బెదిరించైనా తన షికార్లకు డబ్బులు గుంజుతాడు. సుందర్రాముడు గిరికి తీసిపోడు. అప్పుడే వాళ్ల చర్యలు ఒక విధంగా చాలా దూరం పోయాయి. ఎవరి పనైనా ఇంట్లో ఓ 2 ఇత్తడి పాత్రలు కూడా మాయమైనాయి. ఎవరిని ఏమీ అనలేని స్థితి గోపీనాథ్ది.
అందుకే ఈ విషయం పట్టించుకోలేదు. రామగిరి ఈ మధ్య ధూమపానంలో ప్రథముడయ్యాడు. సంపాదన లేకపోయినా చచ్చుముఖాలకు కూడా ఈ ధూమపానం ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఆర్థికంగా వెనుకబడిన రోజు గడవటమే అతి కష్టమైన ఈ ధూమపానం మానరు. అది లేకపోతే వాళ్ళు చచ్చి తలక్రిందులైపోతారు. అప్పు చేసైనా అమ్ముకునైనా ఈ పొగ తాగవలసిందే. కాఫీ తరువాత ఇదో పెద్ద అంటువ్యాధి. దీనికి అలవాటు పడ్డవాడు మళ్ళీ వదలడు. ప్రాణం మీదికొస్తున్నా దాన్ని కౌగులించుకొని కూర్చుంటాడు. ఖర్చు కంటే తమ్ముని ఆరోగ్యం పాడవుతుందని గోపీనాథ్ భయం. రామనాథశాస్త్రి కొడుకుని అదుపులో పెట్టలేడు. రామగిరి చెడు ప్రవర్తనకి కారకురాలైన సీతారామమ్మ నోరు మూసుకొని కూర్చోవటం కన్నా ఇప్పుడేం చేయలేదు. చదువులందు శ్రద్ధ తగ్గి ఇంటి విషయాలలో బాధ్యత లేక తన బాధ్యతలు గుర్తింపుకు తెచ్చే పెద్దలు నోరు మూసుకొని కూర్చున్నారు. హద్దు పొద్దు లేకుండా రోడ్ల వెంట స్నేహితులతో తిరిగేటప్పటికీ రామగిరి పియూసీ తప్పాడు. సుందర్రాముడు కూడా తప్పాడు. అసలే వీళ్ళందరినీ చదివించడం పెద్ద భారమైతే ఎలాగో వీళ్ళని వృద్ధిలోకి తీసుకురావటమే తన బాధ్యతను అనుకున్న గోపీనాథ్కి ఈ 2 అపజయాలు ఘోరంగా శిక్షించాయి. తను వృధాగా అజ్ఞానులకు పాత్రరహితులకు తన శక్తిని ధారపోస్తున్నాడేమో అన్న తలంపు కూడా అతనికి కలిగింది. ఆ రోజే పియూసీ ఫలితాలు రావటంతో ఆతృతగా చూసింది జయంతి. మరిది తప్పటం బాధగా ఉంది. రామగిరి పరీక్షల్లో అపజయాన్ని పొందడంతో ఒక విధంగా మానసికంగా బాధపడ్డాడు. 4-5 రోజుల వరకు మనిషి కాలేకపోయాడు. అదే సమయం అనుకుని జయంతి, గిరి బాధపడి ప్రయోజనం లేదు. జయాపజయాలు దైవాధీనాలు. అయినా కష్టించి శ్రమపడటం మానవులమైన మన విధి. నువ్వు నీ తప్పు లేకుండా కష్టపడ్డావు. అయినా పరీక్ష పోయింది. బాధపడకు. సెప్టెంబర్కి ప్రయత్నించు. తప్పక విజయుడవుతావు అంది. జయంతి మాటలకు సిగ్గుపడ్డాడు రామగిరి. వదినగారు తను కష్టపడినా తప్పాను అనుకోవటం, తనపై సానుభూతి చూపటం అతనికి మనస్కరించలేదు. ఇటువంటి విషయాలలో వ్యక్తిని ప్రత్యక్షంగా దూషించటం కన్నా లయగా శక్తివంతమైన మాటలతో ఆ వ్యక్తిపైన సానుభూతి ప్రదర్శిస్తూ వివరిస్తే నిజంగా ఆ దోషి మానసికంగా ఎంతో బాధపడతాడు. జయంతికి ఈ విషయం బాగా తెలుసు. అందుకే రామగిరి చదవకనే అపజయుడైన కృషి చేసిన ఫలితం రాలేదన్న సానుభూతి ఆయుధంతో అతని హృదయాన్ని మోదింది. మరోసారి పరీక్షలకు వెళ్ళటానికి రామగిరి గోపీనాథ్ని డబ్బడిగాడు. నిజంగా ఆ సమయంలో ఇచ్చేందుకేమీ లేదు గోపీనాథ్ చేతిలో. వచ్చే జీతానికి 3 రెట్లు అప్పులు చేసింది తల్లి. ఎవరిని మాత్రం ఏమనగలడు? కానీ ఏ విధంగా రామగిరిని సమాధానపరచాలి? గిరి, మీరు చదువుతుంటే నాకు సంతోషమే. ఈ సంవత్సరం తప్పకుండా నువ్వింతవరకు పైకి రాలేదు. హృదయం ఉంటే ఒకసారి తప్పినవాడు మరోసారి జాగ్రత్త పడతాడు. ఈ తప్పటం నీకు అలవాటైపోయింది. కానీ మన పరిస్థితి ఏమిటన్నది ఆలోచించకుండా నీ ఇష్టం వచ్చినట్లు తిరిగావు. నీ దారికి అడ్డు చెప్పరు అమ్మా నాన్న. మీరు తప్పుతూ ఉంటే మీ ఫీజులకే ఇవ్వనా? ఈ సంసార పోషణకే నా జీతాన్ని సరిపెట్టనా? మీకోసమే నా జీవితం. ఈసారికి నువ్వు పరీక్షకు వెళ్ళటం మానుకో. నా దగ్గర డబ్బు లేదు. నీకు వయసు వస్తోంది. మనస్సుంటే ఒక్కసారి కుటుంబాన్ని గురించి ఆలోచించు. హృదయం ఉంటే అన్నయ్య ఒక్కడు ఎంత బాధపడుతూ ఈ కుటుంబాన్ని పోషిస్తున్నాడో ఆలోచించు. ఇంతకన్నా నీకు వేరుగా చెప్పాల్సింది లేదు అన్నాడు గోపీనాథ్. ఈసారికి నువ్విలా తప్పటం తొలిసారి కాదు. అస్తమానము తప్పుతుంటే ఎట్లా? నాకు మాత్రం వేలకు వేలొస్తోందా? ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకో. అంతకన్నా నేనేం సలహా ఇవ్వలేను. నువ్వు BA చదివావు కాబట్టి ఉద్యోగం వచ్చింది. వాడికి ఇప్పుడే వస్తుందా అంది సీతారామమ్మ. దేశంలో ఉన్న వాళ్ళందరూ BAలు MAలు చదివే ఉద్యోగాలు చేయటం లేదమ్మా. నువ్వు వాళ్ళనలా నేర్పుతున్నావు కాబట్టి వాళ్ళలా తయారయ్యారు. ఏళ్ళు రాగానే సరికాదు. పెద్ద చిన్న లేకుండా ఎంత మాట అన్నావు? నిన్ను కాదమ్మా, నిన్ను అనేటంత మూర్ఖుణ్ణి కాదు. నన్ను నా బాధను అర్థం చేసుకునే వారెవ్వరూ లేరు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు నడుస్తున్నారు. అందరూ ఒక దారిన నడిస్తే బాగుంటుంది. కానీ కుటుంబంలో ఎవరికి వారే తలో దారి పడితే ఈ సమస్యలు తేలేవి కాదు. ఒకరి మాట మీద నడవటం అందరికీ శ్రేయస్కరం. నీ పోలికే అందరికీ. ఎవరో ఎవరి మాటలో వినలేదంటావేం? నువ్వు పెద్దవాడివి. నువ్వు మా మాట విన్నావు. కట్నం తీసుకుంటే ఆర్థికంగా మన సంసారం బాగుపడుతుందనుకుంటే మేము ఎంత చెప్పినా వినకుండా ఈ శంకరంగాడి వల్లో పడి తల్లిదండ్రులన్న గౌరవం లేకుండా నీ పెళ్ళి అలా చేసావు. పెద్దవాడివి. వీళ్ళందరికీ మంచి మార్గం చూపించాల్సింది పోయి తల్లిదండ్రులను ఎదిరించి వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా నడిచిన నిన్ను చూసి నీ తర్వాత వాళ్ళు మాత్రం మంచి మార్గం తప్పకుండా ఉంటారా? పెద్దవాడు మంచిగా ఉంటే వీళ్ళు ఉండేవాళ్ళు అంది సీతారామమ్మ.
నన్ను అంతకన్నా ఎప్పుడు ఎక్కువ అర్థం చేసుకోలేదు, చేసుకోవటానికి ప్రయత్నించను లేదు అన్నాడు గోపీనాథ్. డబ్బు లేదంటూ పెళ్ళానికి ఉంగరాలెందుకు అంది సీతారామమ్మ. అమ్మా అన్నాడు ఒక్కసారి. ఏమంతగా నోరు చించుకుంటావు? పెళ్ళాం వచ్చేటప్పటికి కొడుకులంతా మారిపోతారు. పెళ్ళాం బెల్లం, తల్లి దయ్యం అంది. అది బెల్లమైనా నాకటం లేదు, నువ్వు దయ్యానివైనా చీపురు కట్టతో మోదటం లేదు. నిన్ను ఎలా గౌరవించాలో నాకు తెలుసు. మనిషివి కాబట్టి నన్ను నువ్వు ఎంత తిరస్కరించినా నిన్ను తల్లిగా దేవతగానే చూస్తున్నాను. కోడలికి చిన్న మెత్తు బంగారం చేయించకపోవడం ఏమంత మంచిది? ఎంతో కొంత కట్నం తీసుకున్నాం కదా, అందుకే దానికి ఉంగరం చేయించాను. ఇంతకన్నా చెప్పాల్సింది లేదు అంటూ బయటికి వెళ్ళిపోయాడు గోపీనాథ్. జయంతికి కర్తవ్యం బోధపడింది. అత్తగారు లోపలికి పోయి వంటింట్లో గిన్నెలతో పోట్లాడుతోంది. జయంతిని మాటలతో కొడుతోంది. అదేమీ పట్టించుకోదలుచుకోలేదు జయంతి. రామగిరి ఒంటరిగా కూర్చున్నాడు. రామనాథ శాస్త్రి కూడా బయటికి వెళ్ళాడు. ఏమయ్యా గిరి అంటూ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఉంగరం, దీన్ని నీ ఇష్టం వచ్చినట్లు చేసి ఫీజు కట్టు అంది ఉంగరాన్ని చేతుల్లో పెడుతూ. అమ్మ మాటలకు ఇలా చేస్తున్నావా? కాదు, ముందుగానే ఈ పని చేద్దామనుకున్నాను. అవాంఛనీయమైన సంభాషణ జరిగిపోయింది. మన స్థితి బాగుండాలి కానీ ఇటువంటివి ఎన్నైనా చేయించుకుంటాం. మనం కష్టపడి వృద్ధిలోకి రావాలి. విశ్రమించే సమయం మనకిప్పుడు లేదు. అటువంటిది ఉంగరాలు పెట్టుకొని చూసుకుంటూ కూర్చుంటే మన భవిష్యత్తు అందంగా ఎలా మలుచుకోవటం? అవసరానికి ఉపయోగించుకోవడానికి కాకపోతే ఈ వస్తువులు ఎందుకు? కడుపు మాడుతున్నా పై మెప్పు కోసం పోవటం ఆత్మద్రోహం చేసుకోవటం. వెళ్ళి నీ విషయం చూసుకో, ఈసారి కష్టపడు అంది జయంతి. గిరి బయటకు వెళ్ళిపోయాడు. నీ వేలి ఉంగరం ఏమైంది అన్నాడు పడుకుంటూ గోపీనాథ్. వదులుగా ఉంటే లోపల పడేశాను. ఊలు చుట్టకపోయావా? ఆ పని చేస్తుంటే అరిగిపోతుందండి. జయంతి, అమ్మ ఏదో అందని నువ్వు బాధపడకు. నీకోసం ప్రేమగా తీసుకొచ్చాను. వాళ్ళు ఎలాగూ నన్ను అర్థం చేసుకోలేదు. నువ్వు అర్థం చేసుకుంటావని నేను సంతోషించాను. ఆ ఉంగరాన్ని పెట్టుకో, నా ప్రేమ చిహ్నం అది. నీకీ జీవితంలో చేయించగలిగింది అదొక్కటే. రామగిరి తప్పాడు. నాకు ముందుగానే తెలుసు. ఎస్ఎస్ఎల్సీతో 3 సంవత్సరాలు పోరాడిన వాడికి పీయూసీ ఫస్ట్ ఛాన్స్లో నెగ్గటం ఎలా సాధ్యం? అయినా వాడికి చదువు మీద మనసు లగ్నమవ్వదు. ఇంకా వాడికి చదువు పట్టదు. బాధ్యత అనేది వాడికి తెలియజెప్పాలి. ఇలా ఇష్టం వచ్చినట్లు తిరగనిస్తే వాడు పూర్తిగా చెడిపోతాడు. మనం ఎన్నిసార్లు ఫీజులు కట్టినా వాటి విలువ వాడికి తెలియదు. నా మనసు ఎందుకోసం ఆరాటపడుతోందో తెలుసుకోలేడు. అందుకే ఈసారి ఫీజు కట్టదలుచుకోలేదు. ఏదో చిన్న ఉద్యోగం చూస్తాను. చాలీ చాలని జీతంతో, తోకలు కత్తిరించిన జల్సాలతో వాడి మనసు మేల్కొంటుంది. అప్పుడు ఆలోచిస్తాడు తన గతిని. తాను చేసిన తప్పులు మననం చేసుకుని పశ్చాత్తాపపడి మనిషిగా మారతాడు. బుద్ధి కుదిరి మంచి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తాడు. చదువుకోవటానికి రోజుల్లో అవకాశాలు చాలా ఉన్నాయి. అవకాశాలని వినియోగించుకుంటాడు. ఇంతవరకు కష్టం కలిగించకుండా వీళ్ళని మార్చడానికి ప్రయత్నించాను. ఇక నుంచి కాఠిన్యతతో వీరిని మంచి వర్తనలు చెయ్యాలి. ఆ విధంగా అందరిలోనూ మార్పును తీసుకురావాలి. నేను దుష్టుడిగా వాళ్ళకు కనపడాలి. వాళ్ళ బాగోగులు వాళ్ళు ఆలోచించుకునేటట్లు చెయ్యాలి. ఏమంటావు జయ అన్నాడు గోపీనాథ్. మీ ఆలోచన బాగానే ఉంది. నువ్వు ఆ ఉంగరం పెట్టుకో. క్షమించండి అంది జయంతి. పర్వాలేదు, నా ఆనందం కోసం ఆ పని చేయలేవా? కాదండి. ఏం కాదు? అదే ఏమిటలా సణుగుతున్నావు? గిరికిచ్చాను జయ అన్నాడు గోపీనాథ్ బిగ్గరగా. అందుకే క్షమించండి. మనం ఎంత మంచి చేసినా వాళ్ళు మనల్ని గౌరవించరు. గౌరవం కోసం చేస్తామా? వాళ్ళ భవిష్యత్తుని ఉపకరించే పనులు కావచ్చు. సత్ఫలితాన్ని ఉపేక్షించే ఇచ్చావా? ఈసారి తప్పక పాస్ అవుతాడు అనుకుంటూ కూర్చో. కాదండి జయ, భార్యవని నీకు ప్రేమగా తీసుకొచ్చిన ఉంగరాన్ని నాకు తెలియకుండా అపాతదానం చేశావు. నీ సర్వస్వం ధారపోసినా వాళ్ళు బాగుపడరు. అవసరానికి ఉంగరం ఉపయోగించుకోవడం తప్పంటారా? మన జీవితాలను బాగుపరచలేని ఈ నగలు మనకెందుకండి? కడుపుకి అన్నం ఉంటే చాలు. ఈ పైషోకులు మనకెందుకు? మన కుటుంబం బాగుపడటానికి అందరం కృషి చెయ్యాలి అని మనమిద్దరమే అనుకుంటున్నాం. పోనీ ఆ భావన వాళ్ళల్లో కలిగించాలి కదా. వాళ్ళకి భాష, బాధ అర్థం కావు. నేను చేసింది తప్పంటారా? అది నీకే తెలియాలి. కోడలిగా నా బాధ్యత ఈ విషయంలో లేదా? ఉంది. అందుకే ఇచ్చావుగా. కొంచెం కోపంగా అన్నాడు గోపీనాథ్. మీకు కోపం వచ్చినట్లుంది. నాకెందుకు కోపం? మీ అండదండలతో ఈ పడిపోతున్న మన కుటీరాన్ని నిలబెట్టాలనుకున్నాను. అందుకు మీరు అంగీకరించారు. ఇలా నన్ను అపార్థం చేసుకుంటారనుకుంటే ఇంతగా స్వతంత్రించేదాన్ని కాదు. క్షమించండి అంది కన్నీళ్లతో జయంతి. ఇంత బేలవు, నువ్వేం చేయగలవు?
గట్టిగా వాళ్ళు ఏదన్నా అంటే సమాధానం కూడా ఇవ్వలేవు. సంవత్సరం దాటిపోతున్న కట్నాల విషయం ఇంకా మా వాళ్ళు విడవలేదు. మీ వాళ్ళు మా వాళ్ళు ఏమిటండి, మన వాళ్ళు. కానీ ఈ కుటుంబంలో కోడలిగా నీ బాధ్యత ఉంది, కాదనను. కానీ చిన్నారి చెలియ ఎదురు దెబ్బలకి తట్టుకుంటుందా అని చూస్తారుగా. చూస్తూనే ఉంటాను. కథ కొనసాగుతుంది.